మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదురని వారితో చెప్పెను. అవునండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతున్నామో అవన్నీ కూడా పొంది ఉన్నామో అని నమ్మి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో తప్పకుండా ఆ కార్యాలు జరగడం చూస్తూ ఉంటాము. అబ్రహాము దేవుడి మాటను నమ్మాడు కాబట్టి విశ్వాసులకు నేడు తండ్రిగా ఆయన స్థిరపడ్డారు. అదేవిధంగా ఆయన ప్రార్థనలో మనం మత్తయి సువార్తలో చూస్తాం కదండి, ఆయన అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే అడుగుతున్నాం కానీ అది పొందుతాము అన్న గ్యారంటీగా విశ్వాసంతో మాత్రం ఉండం. ప్రార్థన చేసేటప్పుడు అడిగి ఇది అవుతుందా అవ్వదా, ఇది జరుగుద్దా జరగదా, ఈ వ్యాధి పోదా అనేటువంటి అనుమానంతో మనమే ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే అనుమానం కనీసం 1% కూడా లేకుండా నేను ఇప్పుడు ఈరోజు ఉద్యోగం అడిగాను, లేదా స్వస్థత అడిగాను, లేదా ఆర్థిక స్థితిగతుల గురించి అడిగాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సజీవుడు, అంతేకాదు నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తం సమకూర్చగలవాడు అని మనం నమ్మి కనుక ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అద్భుతమైన కార్యాలు చూస్తాము. మరి అటువంటి విశ్వాసం దేవుడిలో మనకి ఉన్నప్పుడు మాత్రమే, మనకి విశ్వాసం ఉంటేనే కార్యం జరుగుతుంది. మనకి దేవుడు చేస్తాడు, చేయగలడు, ఆయన తప్ప ఎవరూ చేయలేరు అనేటువంటి ఫెయిత్ మనం ఎప్పుడు కలిగి ఉంటామో తప్పకుండా అటువంటి ప్రతి ప్రార్థనలకు సమాధానాన్ని పొందుకుంటూ ఉంటామండి. అటువంటి విశ్వాసం, నమ్మకం దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వశక్తిమంతుడా, మహిమ నీకు, ఘనత నీకు, ప్రభావాలు మీకు నాయన. అయ్యా, ముందుగా మరొక దినము సజీవుల లెక్కలో మమ్మల్ని నడిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ దినం ప్రభా, ఇదిగో నాయన, ఏదైతే అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మమంటున్నావు నా ప్రభా. అయ్యా, మేము నమ్ముతున్నాము కానీ అయ్యా అపవాది దుష్టుడయ్యా మళ్ళీ అవిశ్వాసాన్ని నా తండ్రి కలిగించకుండా నా ప్రభా, భ్రమపరచకుండా ప్రభా, అనుదినము మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని ఆడుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ దినం ప్రభా నాయన మీ నడిపింపుకు సమర్పించుకుంటున్నామయ్యా. మా ఇష్టం కాదు, మా కోరిక కాదు, మా తలంపులు కాదు, కానీ ప్రభా ఈ దినం నాయన మీ చిత్తమే ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును గాక ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా ప్రభా అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నమ్మకాన్ని, మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సమస్తం చేయగల సామర్థ్యం గల దేవుణ్ణి మేము కలిగి ఉన్నామనే విశ్వాసం ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకు వారికి అభిషేకించి నేటికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సహాయం, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును ఈ ఆడియో వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్.